చాట్ జీపీటీ, పెర్ప్లెక్సిటీ, జెమినీ ఏఐ ఇలాంటి అనేకమైన ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకోవడం మీకు అవసరమా? నాకు యాక్చువల్గా క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఏదైనా ఒక మెటీరియల్ కావాలి అని అనుకుంటే కనుక ఇవాళ చాట్ జీపీటీ ఇస్తాం, తప్పు ఇస్తుందా రైట్ ఇస్తుందా అది వేరే కదా. అంటే మనం ఎలా ప్రాంప్టింగ్ ఇస్తున్నాము, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. మామూలుగా కోచింగ్ అంటే మేము చదువుకునే రోజుల్లో ఫిజికల్ క్లాస్ రూమ్ తప్ప, మెటీరియల్ తీసుకుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంట్లో కూర్చొని చదవడం తప్ప నాకు తెలిసి ఇంకొకటి లేదు. కానీ ఆ రోజుల్లో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది అది పాయింట్. అంటే ఫిజికల్గా నేను క్లాస్ రూమ్కి రాలేకపోతే నేను ఇంట్లో కూర్చొని చదువుకునేందుకు వీలుగా మెటీరియల్ తెచ్చుకోవడము, పుస్తకాలు తెచ్చుకోవడము, ఎవరైనా ఒకరిద్దరు కొంచెం సీనియర్లో బాగా తెలిసిన వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళని అడగడం. ఐఏఎస్ కోచింగ్ అంతవరకు ఉన్నదాన్ని తర్వాత మనం ఆన్లైన్కి వచ్చాం. నాకు తెలిసి 2014-15 ఆ ప్రాంతాల్లో ఆన్లైన్ అనేది భారతదేశంలో స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత ముఖ్యంగా అన్అకాడమీ స్టార్ట్ చేసింది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనేక మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వచ్చారు. కోవిడ్ తర్వాత అందరూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వచ్చారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్ తర్వాత ఆఫ్లైన్ ఉండదని చాలా మంది అనుకున్నారు కూడా. కానీ ఆఫ్లైన్ ఆన్లైనే. కానీ ప్రాసెస్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ తెలియకుండా చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అసలు ఏదైనా కానీ కోచింగ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో ఇప్పుడు మనం లేటెస్ట్గా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి ఖచ్చితంగా మనం రాసిన ఆన్సర్ షీట్ని కూడా కాల్కులేట్ చేసేంత, కరెక్షన్ చేసేంత, మనకి కావాల్సిన ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే చిట్టికెలో రెప్పపాటు కాలంలో తెచ్చుకునేంత. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసలు మనం షెడ్యూల్స్ వేసుకోవాలన్నా, టైం టేబుల్ వేసుకోవాలన్నా, ఏ పుస్తకం ముందు చదవాలన్నా, ఏ పుస్తకం తర్వాత చదవాలన్నా, ఏ టైంలో ఏ చదవాలన్నా, మనకి తెలియని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. ఇంతటి చాట్ జీపీటీ లాంటివి వచ్చిన తర్వాత, అంటే ఫ్రీ వెర్షన్ కాకపోతే కొనుక్కుందాం, వచ్చిన తర్వాత కోచింగ్ అవసరమా? నేను మాట్లాడుతున్న ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోచింగ్ అవసరం లేదండి, చాట్ జీపీటీ తోటి సరిపోతుందండి. అంత మాత్రమే కాదు, ఈ రెండింటితోటి ఉన్న ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒక మెంటార్ని పెట్టుకుంటే సరిపోతుందండి అంటారా? నేను దీని మీద ఒక పోల్ కూడా నిర్వహిస్తాను ఇదే ఛానల్లో. మీ స్పందనను బట్టి నేను కొన్ని వీడియోలు లాంటివి ప్రత్యేకంగా చేయాలని ఆల్రెడీ ప్రిపేర్ అయి రెడీగా ఉన్నాను. ఇవ్వాలా కాదా అన్నదే పాయింట్. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.